ఈ నెల 7న జరిగే వినాయక చవితి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆర్టీఓ ఇట్ల కిషోర్ కోరారు. కాకినాడ డివిజన్లో వినాయక చవితి గణేష్ నిమజ్జనం నిమిత్తం వివిధ శాఖల ద్వారా చేపట్టబోవు ఏర్పాట్లపై కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్టీఓ ఇట్ల కిషోర్ వివిధ శాఖల అధికారులు, నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లు, భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, జిల్లా కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. జగన్నాథపురం 2 వంతెనల మధ్యలో ఉన్న వినాయక సాగర్లో మోటారు వాహనాలు, తొట్టి రిక్షాలు లోపలికి రాకుండా 2 అడుగుల లోపు విగ్రహాలు కలిపేందుకు గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్, జవహర్ జెట్టి వద్ద భారీ క్రేన్లతో భారీ విగ్రహాల నిమజ్జనం, చొల్లంగి చిన్న కాశీరేవు వద్ద నిమజ్జన సౌకర్యాలు జరుగుతాయని అన్నారు. బ్రహ్మగారి మఠం వద్ద చనిపోయిన వారి శ్రద్ధ కర్మలు జరిగే స్థలంలో దేవుని విగ్రహాలు కలపడం చేసేవారికి, చేయించేవారికి హిందూ ధర్మశాస్త్ర రీత్యా ఎంతమాత్రం మంచిది కాదని సమితి నిక్కచ్చిగా తెలియజేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండం సత్యనారాయణ, బొక్క వెంకటరమణ, జయలక్ష్మి, కేవీ చలపతి, వాత్సల్య భారతి, జిల్లా కార్యదర్శి సరిపెళ్ల శ్రీరామచంద్రమూర్తి, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాన్స్కో, మత్స్యశాఖ, పోర్ట్, ఆర్ఎండ్బి, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈరోజు డిక్లేర్ చేస్తారని కూడా మేము కోరుతాం. ఆ విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర భారతీయ జనతా పార్టీ సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు కూడా ఈ సమాచారం తీసుకెళ్తున్నాం. మా రాష్ట్ర మంత్రి ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది. నిన్ననే అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారితో కూడా ఈ విషయం చెప్పి అధికారులతో మాట్లాడించడం జరుగుతుంది. హిందువులను తక్కువ చూడొద్దు, హిందూ పండుగలను చులకన చేయొద్దు, హిందువుల ఐక్యతను దెబ్బతీయొద్దు. హిందువుల ఐక్యతను దెబ్బతీస్తే హిందువులు రోడ్డు ఎక్కితే ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. దానికి మీరే బాధ్యతలు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రీతిగా 1 టౌన్ సిటీ దగ్గర బ్రహ్మంగారి మఠం దగ్గర అక్కడ టాయిలెట్స్ వ్యర్థాలు కలుస్తూ ఉన్నాయి. ఇక్కడేమో చనిపోయిన వారి పిండ ప్రదానం చేసేటువంటి దగ్గర దేవతా విగ్రహాలు కలపడం అనేటువంటి చేసేవారికి, చేయించేవారికి మంచిది కాదని కూడా సమితి నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర కానీ, అదేవిధంగా దాని ముందుకు వెళ్ళినటువంటి ప్రదేశంలో జెట్టి దగ్గర విశాలమైన ప్లేస్ కానీ, అదేవిధంగా చొల్లంగి చిన్న కాశీ రేవు దగ్గర కానీ, సామలకోట, పిఠాపురం, పెద్దాపురం ఈ మొత్తంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఎంఆర్ఓలతోటి సమావేశాలు నిర్వహణ చేయడానికి డిఆర్ఓ గారు కూడా సమావేశంలోనే సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండ గారు వారికి తెలియపరచడం జరిగింది. ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా, పోలీసు వారు కూడా ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా ఉండేదానికి చూడాలని చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఈ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బ్రహ్మాండంగా జరుపుకోండి. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ సమితికి ఎనిమిరెడ్డి మాలకొండ గారికి కావచ్చు, అదేవిధంగా దోసలపూడి రమణరాజు గారికి కావచ్చు, నాకు కావచ్చు, ఎవరికి చెప్పినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ, పోలీస్ శాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ సమితికి తెలియజేసినట్లయితే తప్పకుండా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.